సిటీ రోడ్డుకి రాగానే షాపింగ్ వైబ్స్ అలా అలా తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఆ వైబ్ ఏంటో తెలియాలంటే మన శ్రీకాకుళం అమ్మాయిల్ని అడగాల్సిందే. ఇంకా అటు ఇటు చూడకుండా కళ్యాణి షాపింగ్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడికి రావడం ఇది మూడోసారి. అదేంటో తెలియదు కానీ ఇక్కడ కలెక్షన్ మాకు ఎప్పుడు నచ్చేస్తుంటుంది. ఇంతవరకు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. టైంలో షాపింగ్ అయిపోవాలంటే ఇక్కడికి రావడమే బెటర్ అని మా ఒపీనియన్. మా పాప తన గోరెంటాకు చేతులు పడాలని కావాలని అక్కడ చేతులు పెడుతుంది. అవి ఇవన్నీ చూడకుండా మాకు నచ్చినవన్నీ ఇలా వీడియోస్ తీసేసాము. ఇక్కడ ఏదో క్రీమ్ కలర్ కుర్తీ సెట్ కొంచెం యూనిక్ గా అనిపించింది. ఇప్పుడు చూపించినవన్నీ బిలో 1500 బిలో 1000 ఉండవే. వర్తో కాదో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఆ వైట్ కలర్ దగ్గరే వెళ్ళాము. ఈ వైట్ షరారా అయితే మా చెల్లికి చాలా బాగా నచ్చేసింది. దానికి బాగా సెట్ అయింది కూడా. టాప్ లో డ్రెస్ మెటీరియల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అవి కూడా 1100 1200 ఆ రేంజ్ లోనే కుట్టించుకునే ఓపిక ఉండాలి కానీ అవి అయితే చాలా బాగున్నాయి. మా పాప అయితే అస్సలు తగ్గడం లేదు. అలా పరిగెత్తుకుంటూనే ఉంటుంది. వచ్చిన పని అయిపోయింది కదా అని కిందకి వెళ్ళిపోతున్నాము. కిందకి వెళ్ళిపోతుంటే మా పాపకి 3 శారీస్ నచ్చాయట, వీడియో తీయమని చెప్పింది. ఇంకా కిందకి వచ్చాక ఇవి కనిపించాయి. సరే ఇవేం పాపం చేశాను, వీటికి కూడా వీడియోస్ తీసేసాము. గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాజువల్ వేర్ అండ్ డైలీ వేర్ ఉన్నాయి. ఇక్కడైతే ప్రతిదానికి ఎంతో కొంత డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. చెల్లి చూసారా ఎంత బాగా క్వాలిటీ చెక్ చేస్తుందో ప్రతి ఫ్యాబ్రిక్ ది అని అనుకోవాలి మనము. కాకపోతే అది వీడియో తీస్తుందని ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతే. ఇన్ని చూస్తున్నారు కదా, ఒకటైనా తీసుకున్నారా అని డౌట్ మీకు రావచ్చు. ఒకటైతే తీసుకున్నాము. ఇందాక వైట్ డ్రెస్ చూపించాను కదా, అదే తీసుకున్నాము. బిల్ పే చేశాక ఇలా ఎదురుగా ఒక చైర్ ఉంటే అక్కడ ఫొటోస్ తీసుకోమంటున్నారు. సరే ఇంకా తీసుకుందామని చెప్పి తీసుకొని బయటకు వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ ఆల్ మిక్చర్ కనిపించింది. అది తినేసాక ఇంటికి వెళ్ళిపోయాం. అంతే ఈ వీడియో. బాయ్.